హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, నేను చాలా రోజుల నుంచి కొన్న మెటీరియల్ అంతా ఒకసారి సార్ట్ అవుట్ చేసుకుని నీట్గా ఆర్గనైజ్ చేద్దామని కూర్చున్నానండి. మెటీరియల్ అయితే చాలా ఉంది, కానీ నేను 2-3 ట్రిప్పుల్లో కొనడం వల్ల కొన్ని ఐటమ్స్ ఒక దాంట్లో, కొన్ని ఐటమ్స్ ఒక దాంట్లో అవసరమైన టైంలో దొరకకపోవడం వల్ల నేను నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. ముందు చూసిన సీక్వెన్స్ ఈ మెటీరియల్ అయితే నేను పేర్లు అవి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మీకు చూస్తేనే ఐడియా అవుతుంది ఇవి హ్యాంగింగ్ బీడ్స్ అని. స్పెసిఫిక్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, వర్క్ ఏమీ చెప్పకుండా మీరు మెటీరియల్ చూస్తూ ఉండండి. నా ఛానల్లో నేను చేసిన వర్క్ నచ్చి కొంచెం ఎంకరేజింగ్గా మాట్లాడి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పేర్లు చెప్తున్నానండి, కొంతమంది పర్మిషన్ తీసుకుని. సో ఇందులో కొంతమంది పేర్లు ఉండకపోవచ్చు, ఎందుకు అంటే వాళ్ళ యూజర్ ఐడీలు పేర్లు బదులు XYZ అని 001 అని ఉన్నాయి. సో వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. పేర్లు ఉండి నాకు కొంచెం ఫ్రీక్వెంట్గా కామెంట్ చేసి నాకు సజెషన్స్ ఇచ్చి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరి పేర్లు చెప్తానండి. ఒకవేళ మీ పేరు రాకపోతే ఏమీ అనుకోవద్దు, నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ నోట్ చేసుకుంటాను. మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఫినిష్ చేస్తాను. ఫస్ట్ నుంచి అంటే నా ఛానల్ పెట్టి క్రీస్తుపూర్వం 3 ఏళ్ళు అయిందన్నాను కదా, అప్పటి నుంచి నాకు కొంచెం ఎప్పుడు ఒకే కామెంట్ ఒకరి నుంచి వచ్చేది కోమలి గారండి. ఫస్ట్ ఆవిడ పేరే చెప్పాలి, తర్వాత దివ్యభారతి గారు, హేమ గారు, మమత గారు, ధనలక్ష్మి గారు, శ్యామల గారు, హఫీజా గారు, మాధవి గారు, ప్రమీల గారు, మన గోదావరి ఛానల్ నుంచి వారు, యమున గారు, లక్కీ కృష్ణ గారు, రజిత గారు, పునర్నవిక గారు, దీపిక గారు, హేమలత గారు, ప్రకృతి హేమం గారు, శ్రావ్య గారు, ఆమని గారు, శ్రీవల్లి గారు, ఇలా వీళ్ళందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. రోజు రామనామ జపం చేసుకుని పెద్దవాళ్ళు పడుకుంటున్నట్టుగా పడుకునే ముందు ఒకసారి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు పంపించిన కామెంట్లని 1-2 సార్లు చదువుకొని సాటిస్ఫాక్టరీగా పడుకుంటున్నానండి. అంటే కొంతమందికి నచ్చింది, బాగుంది, ఇంకా చెయ్యండి అని చెప్తుంటే ఆ ఒక్క మాటతో నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో రోజు అవే చదువుతున్నాను అనమాట. ఎప్పుడు నేను చదువుకోవడమే కాకుండా మీకు చెప్పే అవకాశం ఇది కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. కొంతమంది దొరకకపోవడానికి కారణం ఏంటి అంటే, పేర్లన్నీ యూజర్ ఐడీలు కొంచెం వేరేగా ఉన్నాయండి, నోట్ చేసుకోవడానికి కూడా వీలుగా లేకుండా. సో అందుకని వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను, అందుకైతే ఏమీ అనుకోవద్దు. సెకండరీ ఏంటి అంటే, ఏదో నా పింక్ బ్లౌజ్ ఒకటి కొంచెం బాగా కనిపించి కొంతమందికి తెలిసిందండి. మీ అందరికీ తెలిసింది, మీరు చూస్తున్నారు. చూసిన మీరు లైక్ చేసి నా ఛానల్ చూస్తేనే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి ఈ ఛానల్లో ఇంకా వీడియోస్ పాతవి కూడా ఉన్నాయి. మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి చూసి మీ ఒపీనియన్ అందులో కూడా షేర్ చేయండి. నా ఛానల్లో ఏ వీడియోలో మీరు రిప్లై పెట్టినా కామెంట్ చేసినా నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా ఇదే అండి, చూశారు కదా. నేను వాటి పేర్లు అయితే చెప్పలేదు. ట్యూబ్ బీడ్స్, కట్ బీడ్స్, హ్యాంగింగ్ బీడ్స్, హ్యాంగింగ్ క్రిస్టల్స్, అలాగే దారాలు, రకరకాల దారాలు, ఫ్రేమ్డ్ కుందన్స్, క్లిప్ కుందన్స్ అని షాప్ పెట్టుకున్న వాళ్ళకన్నా దారుణంగా ఉన్నాయండి. ఇన్ని కొనేసానా అని అనిపించింది. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఇవన్నీ ఎలా వాడాలా అని. సో మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఇన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, నేను నా పిచ్చితో కొనుక్కున్నాను అంతే. ఎవరికి ఏ డిజైన్ కావాలనుకుంటున్నారో ఆ కొన్ని ఐటమ్స్ తక్కువ అమౌంట్లో మీరు కొనుక్కొని తెచ్చుకొని అవసరం అయితేనే వెళ్ళి ఐటెం కొనుక్కోండి తప్ప నాలా ఇలాగా హోల్సేల్గా షాప్ పెట్టుకున్న వాళ్ళ పెట్టుకోద్దండి. అసలు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే నా ఛానల్ని మీరు అమ్ముతారా అండి అని అడుగుతారు. సో నేను ఎవరికి అమ్మట్లేదు, రీసేల్ ఏం చేయట్లేదు, నా కోసం నేను కొనుక్కున్నవి. ఇప్పుడు నా టార్గెట్ నెక్స్ట్ ఉన్న బ్లౌజెస్ అన్నిటికీ ఈ మెటీరియల్ వాడడానికి కోసం ట్రై చేస్తున్నాను. ఇది 1 డే కొన్నవి కాదండి, 3-4 ఏళ్ళ నుంచి గ్యాదర్ అయిపోయిన మెటీరియల్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించేది ఏంటి అంటే, స్టిచ్డ్ బ్లౌజ్ మీద, అంటే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద ఒక హెవీ మగ్గం వర్క్ బ్లౌజు నేను కుడదాం అనుకుంటున్నాను, అది మీకు చూపిస్తాను. ఈ చిన్నపిల్లల బాక్స్ ఏంటి అంటే మా పిల్లల క్లే బాక్స్ అండి, అది కూడా వాడేసి నేను అందులో నిండా కుందన్స్ అన్నీ పెట్టేశాను నేను. అంటే ఇంట్లో ఏ డబ్బాలను కూడా ఉంచట్లేదు, డబ్బా కనిపిస్తే అందులో మెటీరియల్ పెట్టేస్తున్నాను. చాలా మెటీరియల్ అయితే ఉంది, చూశాక అనిపించింది చాలా ఓవర్గా కొన్నానని. ఇప్పుడు వీటిని వాడకపోతే న్యాయం చేసినట్టు కాదు. సో స్టే ట్యూన్డ్. మీరు
ఈజీగా కుట్టుకునే సింపుల్ డిజైన్స్ చూపిస్తాను. చిన్న చిన్న బిట్టు చూపిస్తాను. అలా ఏదన్నా పెద్ద హెవీ వర్క్ బ్లౌజ్ కుట్టుకునేటట్టయితే పెద్ద వర్క్ కూడా చూపిస్తాను. రీసెంట్‌గా కుట్టిన ఆ పింక్ కలర్ బ్లౌజ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో దానికి హ్యాంగింగ్ బీడ్స్ సంబంధించి పెట్టి ఇంకా దానికి శుభం కార్డ్ పెట్టేస్తాను. అలాగే కొత్త బ్లౌజ్ ఒకటి చూపిస్తాను. దానికి కూడా హెవీగా మగ్గం వర్క్ బ్లౌజు. నార్మల్ నీడిల్‌తోనే బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తానండి. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూసి ఓకే అనుకుంటే మీరు స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. లేట్‌గానే పెడుతుంటాను. అంత స్పీడ్‌గా వర్క్ అవ్వదు కాబట్టి. సో, నాతో పాటు ప్యారలల్‌గా మీరు కూడా కుట్టుకోవచ్చనమాట. ఇవన్నీ కుందన్స్. ఇందాక చూపించిన బాక్స్ కాకుండా ఇది ఇంకొక బాక్సు. సో, మొత్తం అన్నీ సర్దేసి ఇలా నేను ఒక చెస్ట్‌లో పెట్టేశానండి మొత్తం అన్నీ. కిందనన్నీ బాక్స్‌లో ఉన్నవన్నీ, పైన ఉన్నవన్నీ ఇవే. ఆటిలిని చూస్తుంటేనే ఒక రకమైన ఆనందం వస్తుంది. కానీ వీటిని వాడాలి ఇప్పుడు. నా నెక్స్ట్ టార్గెట్ అదనమాట. సో, ఇప్పటి వరకు నేను చెప్పని పేర్ల వాళ్ళకి సారీ అండి. చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఏమైనా డౌట్ ఉన్నా, ఏమన్నా సజెషన్ చెప్పాలనుకున్నా నా ఛానల్‌లో తప్పకుండా చెప్పండి. మీకు సపోర్ట్‌గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.